పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా ఏం గ్రంథం అది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. అవును. ఎస్. పరిశుద్ధం అంటే ఏంది? దాని అర్థం ఏంది? పరిశుద్ధ గ్రంథం అంటే ఇలాంటి తప్పులు లేని గ్రంథము, ఎట్లాంటి దాపరికాలు లేకుండా అందరినీ సమానంగా చూసే గ్రంథము, ఒక కులము మతాలకు అతీతంగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయంలో ఒక చర్చిలో నిలబడి అందరినీ గమనిస్తుంటారు. బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు. డబ్బున్న వాళ్ళు వచ్చి మేమే పెద్ద ఇది అని చెప్పి ఒక కోట్లు కావచ్చు లక్షలు కావట్లా ఉండిలో వేస్తారు. ఒక బీద విధవరాలు వచ్చి ఏం చేస్తారంటే 2 కాసులు వేస్తుంది. వీళ్ళ దానిలో ఎందుకు అలా చూస్తున్నామంటే వీళ్ళ దానిలో ఎవరు గొప్పది అంటే 2 కాసులు వేసినటువంటి ఆ తల్లి గొప్పది అంటాడు. ఎందుకంటే వీళ్ళు ఉన్న దాంట్లో కానీ చాలా విర్రవీగి జీవబడంబం కలిపి ఏదో నాకే ఉన్నదన్నట్టు వేశారు. ఆ తల్లి ఏం లేని దానిలో కూడా 2 కాసులే ఉన్నది కానీ ఆమె వేసింది, ఆమె గొప్పది అన్నాడు. దేవుడు సర్వాంతరామి సర్వసృష్టికి అధిపతి కాబట్టి తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసినవాడు, సమానంగా చూసేవాడు, సమానంగా ప్రేమించేవాడు. పరిశుద్ధం అంటే ఇలాంటి తప్పులు లేని గ్రంథమే పరిశుద్ధం.